డ్రగ్స్ను బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సహిస్తుందని తాండూరు మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి విమర్శించారు. పైలట్ రోహిత్ రెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ అక్రమాలకు అడ్డగా మారిందని, అందుకే తాండూరు ప్రజలు తరిమి కొట్టారని అన్నారు. రోహిత్ రెడ్డిని సస్పెండ్ చేస్తారో లేదో చూడాలని మనోహర్ రెడ్డి తెలిపారు. ఆ ఫామ్ హౌస్లో తనే ఉండి తనతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులని, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక ఎంపీని కావచ్చు, ఢిల్లీకి చెందినటువంటి ఈయన అత్యంత ప్రియమైనటువంటి దోస్త్ నమిత్ శర్మ, ఒక బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఒక డ్రగ్ కల్చర్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే డ్రగ్ రహిత తెలంగాణ చేయాలని చెప్పి ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు చేసి కష్టపడి డ్రగ్స్ రహిత తెలంగాణ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఇప్పుడున్న యువత డ్రగ్స్ బారిన పడకుండా గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ వాళ్ళు డ్రగ్స్ తెలంగాణ చేసి యువతనంతా కూడా డ్రగ్స్ బారిన పడేటట్లు చేస్తే, ఎక్కడ చూసినా ఏ కాలేజీలలో చూసినా ఎక్కడ చూసినా విరివిగా ఏ రైల్వే స్టేషన్లో చూసినా డ్రగ్స్ మాఫియా, డ్రగ్స్ తెలంగాణగా గత 10 సంవత్సరాలు ఆడిందే ఆట పాడిందే పాట చేసుకుంటూ పోతే డ్రగ్స్ రహిత తెలంగాణ చేయాలని చెప్పి ఒక స్పెషల్గా ఈగల్ టీం అని చెప్పి ఒక హైడ్రా పెట్టి ఈరోజు చెరువులని కుంటలని ఏ విధంగా అయితే కాపాడుతూ ఉన్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ డ్రగ్స్ రహిత తెలంగాణ కావాలని చెప్పి ఒక స్పెషల్గా ఈగల్ టీం పెట్టి వీళ్ళు చేసినటువంటి అరాచకాలు కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు. పదవులతో కాకుండా యువతనంతా కూడా ఏ లాడ్జీలలో చూసినా వీళ్ళ కేసులో గతంలో బెంగళూరులో సీనియర్ యాక్టర్లతో చూసుకున్నా వీళ్ళ ద్వారానే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఈ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి కేసులు మనం చూసినాం. గతంలో 6 నెలల కింద దుబాయ్లో కూడా ఒక కేదార్నాథ్ కేసు జరిగింది. దాంట్లో కూడా ప్రముఖంగా ఈ మన పైలట్ రోహిత్ రెడ్డి గారే ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే.